అసలు కరువు వచ్చింది వాళ్ళ టైంలోనే. దాన్ని మేము ఎట్లా బెస్ట్ హ్యాండిల్ చేయాలో చేస్తున్నాం. రైతులకి ప్రజలందరికీ మేలు చేసే విధంగా పోతాం. కరెంటు 24 గంటలు కరెంటు ఆ పాలసీకి మేము కట్టుబడి ఉండి చాలా సమర్థవంతంగా, ఆయనే అన్నాడు గత ప్రభుత్వానికంటే ఇప్పుడు పవర్ డిమాండ్ పెరిగిందని. నిన్న ఆయనే అన్నాడు ప్రెస్ మీట్లో, ఎంత పవర్ డిమాండ్ పెరిగినా 24 గంటల కరెంట్ ఇవ్వడానికి మరి ఉన్న వాటర్తో ఎంత మాక్సిమం క్రాప్ సేవ్ చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అరే ఆరోపణ చేసినా ఆయన చెప్పాలి కదా, ఇది అబద్ధాలని నేను చెప్తున్నా కదా. ఇది అబద్ధాలు ఉంటురా, రైతు ఆత్మహత్య జరగలే అంటున్నాను నేను. ఎవరు చేయడం లేదు, మీరు ఎట్లంటున్నారు? అసలు మీకు ఒకటి పవరు, డ్రింకింగ్ వాటరు సమర్థవంతంగా మరి ఇప్పుడు సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు క్రాప్ డ్యామేజ్ ఎక్కడ జరిగిందో దాన్ని అసెస్మెంట్ చేసుకొని మా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. తప్పనిసరిగా చేస్తాము. ఓకే, చూడండి, ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. కొత్త పథకాలు ఇప్పుడు ప్రవేశపెట్టడానికి వీలు కాదని కేసీఆర్ గారు మీకు తెలియదా? ఇది ఇన్నేళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రవేశపెట్టలేము. ఇది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయినాక క్యాబినెట్ తగిన నిర్ణయం తీసుకుంటుంది. ఓకే ఓకే, మేము కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మేము కూడా రిక్వెస్ట్ చేసినాము. ఒక తొందరగా మీరు ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం మేము ఏ విధంగా ద వే ఫార్వర్డ్ మీరు చెప్పండి, దాని విధంగా మేము ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నా. మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, వాళ్ళు ఇన్ని అబద్ధాలు చెప్పినరు, నేను పాయింట్ బై పాయింట్ దాన్ని ఖండించిన, దాన్ని హైలైట్ చేయాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.